మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వల్ల పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే, ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అన్న విధంగా ఉంది. ఇప్పుడు ఇరుక్కుపోయింది కూడా పాకిస్తాన్. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్‌కి ఇప్పుడు ఊహించని షాక్ ఇస్తున్నాడు. ఒకటి కాదు, షాకుల మీద షాక్ ఇస్తున్నాడు, దెబ్బల మీద దెబ్బ కొడుతున్నాడు. పెషావర్‌లో ఉన్నటువంటి అమెరికా యొక్క ఎంబసీని తీసేశాడు, క్లోజ్ చేసేశారు. దీనివల్ల మాకు $8 మిలియన్ నష్టం వస్తుంది. ఎప్పుడైనా సరే ఆఫ్ఘనిస్తాన్ మా మీద దాడి చేయొచ్చు అన్న కారణంతో దాన్ని తీసేసి కాంగ్రెస్ సభలో కూడా దీని ఆమోదం పొందారు ఇప్పుడు అమెరికా. ఎందుకు దీని వెనక అసలైనటువంటి కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కాదు. ఆఫ్ఘనిస్తాన్ 2001 నుంచి వాళ్ళకి వీళ్ళకి పడకపోతే అప్పటి నుంచే దాడులు చేయాలి కదా. కానీ ఇప్పుడు ఎందుకు తీసేశారు? ఎందుకంటే పాకిస్తాన్ ఇరాన్కి లోపాయికారికంగా సపోర్ట్ చేస్తుంది. ఆ సపోర్ట్ వల్ల ఈరోజు హార్మోజ్ జలసంధిలో ఉన్నటువంటి నౌకలు కదిలాయి. అటువైపు చైనా చెప్పినట్లుగానే పాకిస్తాన్ చేస్తుంది. నువ్వు అమెరికాని కాదనకు కానీ అమెరికా యొక్క దళాలని నీ యొక్క సరిహద్దుల నుంచి ఇరాన్కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అనుమతులు ఇస్తే నా నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఇరాన్ నుంచి కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చైనా హెచ్చరించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఇరాన్కే సపోర్ట్ చేయడం వల్ల ఇరాన్ ఏం చేసిందంటే పాకిస్తాన్కి కృతజ్ఞతగా తన యొక్క నౌకల్ని పంపించేసింది. అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? ఇదేంటిది, ఇప్పుడు మనకు కదా సపోర్ట్ చేయాలి. భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేసిన ప్రతిసారి మేమే కాపాడుతున్నాము, పైగా మా నిధులు కూడా మీకు వెళ్తున్నాయి కాబట్టి ఇక నుంచి మేము సపోర్ట్ చేయం మీకు. భారత్ ఏ విధంగా దాడి చేసినా సరే మా సపోర్ట్ నీకు ఉండదని ఇప్పుడు డైరెక్ట్గానే ట్రంప్ అయితే పాకిస్తాన్కి చెప్పినట్లుగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ముందుకి వెళ్ళలేకపోతుంది, వెనక్కి రాలేకపోతుంది. ఇప్పుడు అమెరికా బెదిరించింది కదా అని అలాగని ఇరాన్కి గనక మద్దతు తెలపకపోతే చైనా కూడా కోపంగా ఉంటుంది, ఇరాన్ కూడా దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాలే భయపెడుతున్నటువంటి ఇరాను పాకిస్తాన్ని భయపెట్టలేదా? పోనీ అమెరికా కాపాడుతుంది మనకు పర్వాలేదు అని పాకిస్తాన్ ధీమాగా ఉండడానికి గల్ఫ్ దేశాలనే కాపాడలేకపోతుంది. అంత అభివృద్ధి చెందినటువంటి గల్ఫ్ దేశాల మీద ఏదైనా దాడి జరిగితే అమెరికా వెంటనే స్పందించి వాళ్ళకి రక్షణగా ఉండాలి. కానీ అమెరికా ఈరోజు అలా ఉండగలుగుతుందా అంటే లేదు. ఎందుకంటే ఇరాన్ వెనుక ఈరోజు 2 రక్షణ కవచాలు ఉన్నాయి. ఆ 2 రక్షణ కవచాలు రష్యా, చైనా, అందులో ఎటువంటి సందేహము లేదు. సో చైనాకి పాకిస్తాన్లో ఏముందో అణువణువు తెలుసు. రేపొద్దున ఇరాన్ ఏ విధమైనటువంటి దాడి చేయాలి అనుకుంటే చేయొచ్చు పాకిస్తాన్ మీద. దానికి చైనా కూడా సపోర్ట్ చేస్తుంది. తన యొక్క స్థావరాల మీద దాడి చేయకుండా ఏదైనా దాడి చేసుకోవచ్చు. చైనా మాట వినకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఇది. అమెరికా మాట వినకపోయినా సరే పాకిస్తాన్ పరిస్థితి ఇది. తన యొక్క నౌకల్ని రప్పించుకుంది కానీ ఇలాంటి దెబ్బలు, ఇలాంటి దాడులు ఇప్పుడు జరుగుతాయని ఊహించలేకపోయింది.